హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 4 PM అవుతుంది. ఇక ఇప్పటికొన్న టెక్నిక్స్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితే మనకి ఒప్పో ఫైండ్ X9s మొబైల్ అయితే మనకి మే 21 అయితే ఇండియాలో అయితే ఎక్సెప్ట్ అయితే చేయవచ్చు. ఇది గ్లోబల్ గా కూడా మనకి అప్పుడే లాంచ్ అయితే కావవుతుందంట. ఇక దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనకి ఇండియాలో దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే 79,990 రూపాయలకు వస్తుంది. అలాగే మనకి గ్లోబల్ ప్రైసింగ్ రేంజ్ వచ్చేసరికి అయితే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. లైక్ మనకి 5,000 9,000 రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది ఈజీగా. అండ్ దీంట్లో కీ హైలైట్స్ వచ్చేసరికి అయితే మనకి డిస్ప్లే 6.59 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ మనకి 1800 nits స్పీడ్ రేట్ని సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి దీంట్లో MediaTek Dimensity 9500S ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ కెమెరా చూసరికి అయితే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ మనకి బ్యాటరీ అప్రాక్సిమేట్ వచ్చేసరికి అయితే 7020 mAh కెపాసిటీ బ్యాటరీ, దాంతోపాటు మనకి 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవైతే హైలైట్స్ అయితే ఇవి. గూగుల్ వాళ్ళు కొత్త ఏఏ ఏజెంట్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ఏఏ ఏజెంట్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇంటిగ్రేషన్లో సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి అడ్వాన్స్డ్ ఏఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మనకైతే దీని పేరు వచ్చేసరికి అయితే స్పార్క్ ఏఏ అనేది తీసుకొని వస్తున్నారు గూగుల్ వాళ్ళు. లైక్ మనకి ఎలా అంటే ChatGPTకి అలాగే కోపైలట్కి వీటికి కాంపిటీషన్ అయితే తీసుకొని వస్తున్నారు. చెప్పాను కదా, మనకి అడ్వాన్స్డ్ ఏఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది. దాంతోపాటు మనకి అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్ ఉంటుంది అండ్ మల్టీ మోడల్ ఏజెంట్ ఉంటుంది. అంటే మనం మల్టిపుల్ పనులు అయితే ఒకేసారి అయితే చేసుకోవచ్చు మనకి ఈ యొక్క ఏఐ ఏజెంట్తో అయితే. మరి చూద్దాం, మరి మనకైతే ఇది 2026 ఎండింగ్లో అలా అయితే తీసుకొని వస్తారు. వివో V80 అలాగే వివో S2 మొబైల్ ఇవైతే మనకి ఇంకొక 2-3 వీక్స్లో అయితే మనకి ఇవి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది డీటెయిల్స్ అయితే వస్తాయి. మేబీ మనకైతే మే ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ 2 వీక్స్లో కానీ ఈ మొబైల్స్ అయితే చూడొచ్చు మనకి ఇండియాలో కానీ గ్లోబల్గా కానీ వస్తుంది అయితే. ఇంకా దీంట్లో హైలైట్స్ ఏంటంటే మనకి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అనేది మనకి వివో V80లో చూడొచ్చు మనము. అండ్ మనకి మెయిన్గా బ్యాటరీ వచ్చేసరికి అయితే 5000 నుంచి 5500 mAh కెపాసిటీ బ్యాటరీస్ అయితే మనకి ఈ రెండు మొబైల్స్లో అయితే చూడొచ్చు. ఇంకా హైలైట్స్ అయితే ఏం రివీల్ అయితే కాలేదు, బట్ మనకైతే ఇంకొక 2-3 వీక్స్లో అయితే మనకి డీటెయిల్స్ అనేది రావచ్చు ఈ మొబైల్స్ నుంచి. ఏఐ అనేది మనకి రీసెంట్ ఇయర్స్లో చాలా పాపులర్ అయిపోయింది. దీన్ని బేస్ చేసుకొని మనకి HP వాళ్ళు మోర్ దెన్ 20+ ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తారు మనకి 2025 నుంచి 26 వరకు అయితే. లైక్ మనకి ఓమ్ని బుక్ అనేసి, ఓమ్ని ట్యాబ్లెట్స్ అనేసి. బట్ మనకి HP వాళ్ళు కొత్తగా అయితే ప్లాన్ చేయబోతున్నారు. అంటే మనకి బడ్జెట్లోనే మనకి ఏఐని తీసుకొని వస్తారు. లైక్ మనకి బడ్జెట్ ల్యాప్టాప్స్ కానీ బడ్జెట్ ట్యాబ్లెట్స్ కానీ ఇవైతే తీసుకొని వస్తారు. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి ప్రీమియం సెగ్మెంట్లోనే కాకుండా మనకి బడ్జెట్ సెగ్మెంట్లో కూడా తీసుకొని అయితే అవబోతున్నారు ఏఐని అయితే. బట్ మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే మనకి ర్యామ్ ప్రైసెస్ అనేది, అంటే డైనామిక్ ర్యామ్ ప్రైసెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే అయిపోయాయి, అంటే చాలా హైక్ అయితే అయిపోయాయి. దీనివల్ల మనకి బడ్జెట్లో వచ్చే ఏఐని కూడా మనకి కొద్దిగా ఇంక్రీజ్ అయితే కావచ్చు ప్రైజెస్ అనేవి. ఇంకా ఈరోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దాకా.